హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు అనే గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు అనేవి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆ లోకల్ గా ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ పంచాయతీ నిధులని దుర్వినియోగం చేశారని చెప్పి ఈరోజు ఆ గ్రామ పంచాయతీ యొక్క ఆ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ నేరుగా డిప్యూటీ సీఎం గారిని కలిసి ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి అని చెప్పి వెళ్తే అందులో ఆ గ్రామ పంచాయతీలో ఏవైతే నిధులు ఉంటాయో ఆ నిధులు గ్రామ సర్పంచ్ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి అవన్నీ బెదిరించి ఆ సర్పంచ్ ఏవైతే సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ నిధులు అనేవి వీళ్ళ ఖాతాలోకి దారి మళ్లించారట. అంటే తప్పుడు బిల్లు పెట్టించి సంతకాన్ని ఫోర్జరీ చేయించి గ్రామ పంచాయతీలో ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే మాత్రం వాడుకోవడం అయితే జరిగింది. యాక్చువల్లీ దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఆ గ్రామ సర్పంచ్ అయిన ఒక మహిళ ఆ మహిళ నేరుగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఇలా పలానా గ్రామ పంచాయతీలో ఎలా నిధులు దారి మళ్లించారు, నన్ను బెదిరించి గ్రామ పంచాయతీలో ఉన్న నిధులన్నీ దారి మళ్లించి వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నారు. రేపొద్దున్న ఏదైనా ప్రాబ్లం వస్తే అది నా మీదకి వస్తుంది అని చెప్పి ఆవిడ ఆల్రెడీ వాళ్ళు బెదిరించారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక వినతి పత్రం కింద ఒక లేఖ రాసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వివరించడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అర్జెంట్ గా దాని మీద యాక్షన్ తీసుకోండి, అక్కడ ఏం జరిగింది, తప్పు జరిగిందని చెప్పి ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించండి అనేటట్టు అయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి ప్రూవ్ అయితే అక్కడ ఆ నిధులు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు దారి మళ్లించారు, ఏ పనుల మీద, ఏ పంచాయతీకి సంబంధించిన పనులు జరిగాయి, జరిగిన పనుల మీద ఎంతవరకు ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఉన్నాయి, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా మొత్తం ఆరాలు అయితే తీసేటట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా అందులో అయితే తప్పు జరిగిందని చెప్పి ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ ఎవరైతే లోకల్ గా నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఖచ్చితంగా ఎలాంటివి ఇది ఒకటే కాదు, నెల్లూరు జిల్లాలోనే కాదు, దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 28,000 పైచీల గ్రామాలు అయితే ఉన్నాయి. అందులో ఖచ్చితంగా సగానికంటే పైనే ఖచ్చితంగా గ్రామాల్లో ఇలా నిధులు దారి మళ్లించడం, అక్రమంగా సంతకాలు, ఒకవేళ సర్పంచ్ అదే పార్టీకి చెందిన వాడైతే మనం చెప్పుకోవసరం, వైఎస్ఆర్సీపీ వాడైతే చెప్పుకోవసరం. ఒకవేళ సర్పంచ్ మెతక మనిషి అయితే లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా అతను బెదిరించి ఆ లోకల్ ఉండే నాయకులు అయితే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఆ డబ్బు అనేది దుర్వినియోగం చేసి ఆ పని ఈ పని అని చెప్పి దొంగ సంతకాలు పెట్టి సంతకాలు ఫోర్జరీ చేయించి చాలా వరకు రాష్ట్రంలో చాలా వరకు ఇలాగా పంచాయతీ నిధులు అనేవి దుర్వినియోగం చేశారు. యాక్చువల్లీ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, పంచాయతీ నిధుల్లో కనీసం బ్లీచింగ్ కొనడానికి కూడా సరిగ్గా డబ్బులు మిగల్చలేదు, మొత్తం లోటు బడ్జెట్ లో మొత్తం దొరికినంత వరకు డబ్బులంతా వాడుకొని వాళ్ళు పదవులు దిగిపోయారు. ఇప్పుడు కనీసం పంచాయతీ రన్ చేయడానికి, పంచాయతీలో మెయింటెనెన్స్ ఖర్చులకి, బ్లీచింగ్ కొనడానికి కూడా డబ్బులు లేనట్టు పరిస్థితి అయిపోయింది అన్నట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే వివరించారు. అయితే ఫైనల్ గా చూసుకుంటే ఖచ్చితంగా దీని మీద కూడా ఒక ఎంక్వైరీ వేయించేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది. ఖచ్చితంగా అందులో అయితే మాత్రం ఈ తప్పు జరిగిందని ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తగ్గ శిక్ష అనేది ఖచ్చితంగా వేయించేటట్టే ఉన్నారు. అందులో వదిలే సమస్య లేదన్నట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకు ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది.